electric charges and fields. First, electric charge to start with them. Electric charge is an intrinsic property of the matter. ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్ మాస్ ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ఎంతో కొంత ఛార్జ్ అని ఉంటుంది. ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అని చెప్పొచ్చు. ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ అండ్ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. సో ఈ ఛార్జ్ ఉండడం వల్ల ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది వస్తుంది. ఎనీ టూ ఆబ్జెక్ట్స్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ రావాలంటే ఛార్జ్ అనేది ఉండాలి. SI యూనిట్ ఆఫ్ charge, electric charge is coulomb. There are two types of charges, positive and negative charge. Positive charge మనం ప్లస్ క్యూ, స్మాల్ క్యూ అయినా రావచ్చు, లేదంటే క్యాపిటల్ క్యూ అయినా రావచ్చు. అండ్ నెగిటివ్ చార్జ్ మైనస్ క్యూ. లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. రెండు పాజిటివ్ చార్జెస్ ఉంటే రిపల్షన్ ఉంటుంది, రెండు నెగిటివ్ చార్జెస్ ఉన్న రిపల్షన్ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు అట్రాక్షన్ అనేది ఉంటుంది. అందరికి తెలిసింది. నెక్స్ట్, ఈ చార్జ్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. కన్జర్వేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎట్లయితే చేస్తామో ఎట్లయితే ఉంటుందో ఇక్కడ చార్జ్ కూడా సేమ్. చార్జ్ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. చార్జ్ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే పాసిబుల్ అవుతుంది, బట్ మనం క్రియేట్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ పాసిబుల్ కాదు. దీన్ని చార్జ్ కన్జర్వేషన్ అని అంటాం. ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు టోటల్ చార్జ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సింపుల్ గా ఎట్లా టోటల్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఎట్లయితే రాస్తామో ఇక్కడ టోటల్ చార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. కన్జర్వేషన్ అంటే ఏంది? టోటల్ చార్జ్ క్యూ టోటల్ రిమైన్స్ కాన్స్టెంట్. సో దీన్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అని అంటాం. నెక్స్ట్, దీంట్లో ఇంకొక ప్రాపర్టీ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. క్వాంటైజేషన్ ఏంటంటే జనరల్ గా anything which is available in minimum fixed amount is called what? Quantized, or that particular quantity is said to be quantized. ఏదైనా ఒక మినిమం ఫిక్స్డ్ అమౌంట్ లో మనకు అవైలబుల్ గా ఉంటే దాన్ని క్వాంటైజ్ అయిందని చెప్తాం. ద స్మాలెస్ట్ చార్జ్ విచ్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఈజ్ చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇస్ హౌ మచ్? 1.602 into 10 to the power of -19 కూలుంబ్. సో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ లో దీన్ని 1.6 into 10 to the power of -19 కూలుంబ్స్ గా రాస్తాం. Charges always exists in integral multiples of fundamental charge of the electron. దీన్ని క్వాంటైజేషన్ కండిషన్ ఆఫ్ చార్జ్ అంటాం. Q ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ NE. ఈ క్వాంటైజేషన్ కండిషన్స్ మనం ఎనర్జీ కూడా రాస్తాం. E ఈక్వల్ టు h nu, యాంగులర్ మొమెంటం L ఈక్వల్ టు NH/2π ఎట్లయితే రాస్తామో ఇక్కడ చార్జ్ అనేది కూడా క్వాంటైజేషన్ ప్లస్ ఆర్ మైనస్ NE గా రాస్తాం. అంటే ఏం లేదు, బేస్ క్వాంటిటీని ఎంతో మల్టిప్లై చేస్తే ఇంటీగ్రల్ మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉంటే దాన్నే క్వాంటైజేషన్ అని చెప్తాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మనకు. when 10 to the power of 14 electrons are removed from the neutral metal sphere, the charge on the sphere becomes. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చారు మనకు తెలిసింది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n ఈక్వల్ టు 10 to the power of 14 electrons are removed from the neutral metal sphere. The charge on the sphere becomes. మనకేమడిగిండు? చార్జ్ q. q ఈక్వల్ టు వాట్? Ne తీసుకోండి. n వాల్యూ ఉంది ఆల్రెడీ, మనకు క్యూ కావాలి. క్యూ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఉంది, మరి ఈ ఏంటి? ఈ వాల్యూ ఇక్కడ చూడండి, 1.6 into 10 to the power of -19. ఈ is the charge on the electron, 1.6 into 10 to the power of -19. సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ టు 10 to the power of 14 into 1.6 into 10 to the power of -19. ఫైనల్ ఏం మిగిలింది ఇక్కడ? 10 to ప్లస్ 14 -19 పోతే ఇక్కడ -5. 1.6 into 10 to the power of -5 coulombs, లేదా దీన్ని 16 మైక్రో కూలమ్స్ కూడా రాయొచ్చు. మైక్రో అంటే 10 to the power of -6 coulombs. 10 to the power of -6 ఇక్కడ 5 ఉంది కదా, దానికి మల్టిప్లై చేస్తే ఇంకొకటి 16 మైక్రో కూలమ్స్ దాన్ని రాయొచ్చు. 16 మైక్రో కూలమ్స్. 1 మైక్రో కూలమ్ is 10 to the power of -6 coulombs. Charge Q equal to 16 micro coulomb. Next, a comb is drawn through person hair causes 10 to the power of electrons to leave the person hair. అంటే మనం హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసినాయి కోమ్ తో పాటు? n ఈక్వల్ టు 10 to the power of 22 electrons are leaving person hair. అంటే రిమూవ్ అయిపోతున్నాయి, ఇవి కోమ్ కి అటాచ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. అయితే క్యాల్కులేట్ ద చార్జ్ క్యారీడ్ బై ద కోమ్. ఇక్కడ కూడా సేమ్ చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి.
Q ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ. ఇక్కడ సింపుల్ గా ప్లస్ తీసుకుందాం, డైరెక్ట్ ఎన్ఈ తీసుకుంటే n ఎంత 10 to the power of 22 into charge on the electron 1.6 into 10 to the power of minus 19. ఏమైంది 22 19 అంటే 10 to the power of 3 1.6 into 10 to the power of 3. సో ఇవి కోమ్ తో పాటు వెళ్ళిపోతున్నాయి. సో కోమ్ కు వచ్చే ఛార్జ్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి నెగిటివ్ అవుతుంది. ఛార్జ్ Q ఈక్వల్ టు minus 1.6 into 10 to the power of 3. పర్సన్ ఎయిర్ ని లీవ్ అవుతున్నాయి, చార్జ్ క్యారీడ్ బై ద కోమ్ అన్నాడు మనం. చార్జ్ ఏమైతే ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి కాబట్టి నెగిటివిటీ వస్తుంది. చార్జ్ Q ఈక్వల్ టు minus 1.6 into 10 to the power of 3 coulombs. ఇది చార్జ్ క్యారీడ్ బై ద కోమ్. Next, how many electrons must be removed from a metal, from a piece of metal, so as to leave it with a positive charge of 3.2 into 10 to the power of minus 17 coulombs. So, number of electrons. How many electrons అన్నాడు. How many అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇది నెంబర్ కాబట్టి n వాల్యూ ఎంత, n వాల్యూ అడుగుతున్నారు. ఇచ్చింది చార్జ్ గివెన్ చార్జ్ Q ఈక్వల్ టు 3.2 into 10 to the power of minus 17 coulombs. So again quantization condition Q equal to NE, N we need to find. Charge is given, Q value substitute ikkada. Charge Q is 3.2 into 10 to the power of minus 17 equal to N we need to find. Charge on the electron 1.6 into 10 to the power of minus 19. So 1.6 1 1.6 2 10 to the power of minus 17 కి minus 17 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక మైనస్ 2 మిగులుతుంది. ఇక్కడ కింద తీసుకొచ్చేసేయండి. 2 by 10 to the power of minus 2 equal 10. ఇది పైనకి వచ్చేస్తే 100 అవుతుంది. 200 equal to n. n equal to 200. How many electrons? 200 electrons అనేవి రిమూవ్ చేస్తే పాజిటివ్ చార్జ్ 3.2 into 10 to the power of minus 17 కూలం అవుతుంది. 200 electrons అనేవి మనం రిమూవ్ చేయాలి. నెక్స్ట్ Coulomb's law. Coulomb's law, most important concept ever. So ఇవి టూ చార్జెస్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ ఇస్తుంది. బికాస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ యాజ్ వెల్ యాజ్ రిపల్సివ్ ఇన్ నేచర్. మనకు గ్రావిటేషనల్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ తీసుకుంటే అది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఇస్తుంది. బట్ ఇక్కడ కూలంబ్స్ లా అనేది force between any two charged particles is if they are separated by some distance. ఇక్కడ తీసుకుంటాను, let us consider two charges Q1 and Q2 separated by distance R. The electrostatic force of attraction or repulsion between these two charges is directly proportional to product of the magnitude of the charges and inversely proportional to square of the distance between them. Proportionality remove చేస్తే మనకు కాన్స్టెంట్ K వస్తుంది. K is Q1 Q2 by R square. This K is 1 by 4 pi epsilon naught into Q1 Q2 by mod Q1 Q2 by R square. ఇది Coulomb's law. 1 by 4 pi epsilon naught value మనకు యూజ్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు. The value of K or 1 by 4 pi epsilon naught is 9 into 10 to the power of 9. Epsilon naught K value మనకు కావాల్సింది Coulomb square per Newton. K is directly constant of proportionality. Newton meter square. ఈ R square ఇక్కడ పంపించండి. Q కిందకి వెళ్ళిపోతే Newton meter square per Coulomb square. And the value of this epsilon naught is 8.854 into 10 to the power of minus 12. Epsilon naught కదా, ఇప్పుడు ఇదేమవుతుంది Coulomb square per Newton meter square. Coulomb square per Newton meter square. ఇది మనకు Coulomb's law. ఇది అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ రెండు ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇస్తుంది. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ F ఈక్వల్ టు K Q1 Q2 by R square. లైక్ చార్జెస్ అనుకోండి, లైక్ చార్జెస్ అయితే చార్జెస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉందనుకో, దీన్ని KQ square by
R square and identical charges. If the charges are identical, instead of Q1 Q2 you can write KQ square by R square. So this Coulomb's law. Next dielectric constant. Dielectric constant or relative permittivity అని అంటాం దీన్ని. దీన్ని K తో రిప్రజెంట్ చేస్తాం. Dielectric constant K. Dielectric constant K equal to permittivity of medium by permittivity of free space. Permittivity of medium by permittivity of free space. యూనిట్స్ ఏమి ఉండవు దీనికి. ఫోర్స్ రాస్తే ఇప్పుడు మనం ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని రిప్రజెంట్ చేయాలనుకుంటే F ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్. ఎప్సిలాన్ నాట్ అనేది ఎయిర్ కి లేదా వాక్యూమ్ కి, ఎప్సిలాన్ అనేది మీడియం, పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం Q1 Q2 by R square. For vacuum or air K equal to 1. K value air or vacuum కి 1 ఉంటుంది. ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూ మనకి ఎట్లా వస్తుంది? ఎప్సిలాన్ ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్. K టైమ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్. ఫోర్స్ ఏమవుతుంది మీడియంలోకి వెళ్ళిపోతే 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ K ఇంటూ Q1 Q2 by R square. ఇది ఫోర్స్ ఇన్ మీడియం. 1/4 epsilon naught Q1 Q2 by R square is what? Force. Force in air. M equal to F by K. So directly constant K value ఏమొస్తుంది? K equal to F by M కింద తీసుకొచ్చేయండి. Force in air by force in medium. Force in air by force in medium. ఇది డైరెక్ట్ కాన్స్టెంట్. Epsilon by epsilon naught permittivity of medium by free space. ఇక్కడ force in air by force in medium. So for good conductors like metals, directly constant K tends to infinity. For air, ఇది infinity దేనికంటే metals కి dielectric constant K is infinity. For air or vacuum K equal to 1. For air or vacuum. ఇది నెక్స్ట్ డైరెక్ట్ కాన్స్టెంట్ పైన డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో మనకు డిఫరెంట్ గా అడుగుతూ ఉంటారు. ద ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఇన్ వాక్యూమ్ ఫర్ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఆఫ్ థిక్నెస్ X. మనం ఇక్కడ చూస్తాం డైఎలక్ట్రిక్ స్లాబ్. ద ఎఫెక్టివ్ డిస్టెన్స్ in vacuum, the effective distance in vacuum for a dielectric slab of thickness X and dielectric constant K is X effective distance X equal to X into root K. The effective distance in vacuum for a dielectric slab of thickness X and dielectric constant K is X root K. సిమిలర్ గా దీనిపైన మనకు ప్రీవియస్ ఇయర్స్ లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. మెటాలిక్ స్పియర్స్ తీసుకొని వాటిలో వచ్చే డైరెక్ట్ కాన్స్టెంట్ 2 identical metal balls having the density rho. మెటల్ బాల్స్ కాన్సెప్ట్ పైన ప్రాబ్లం ప్రీవియస్ ఇయర్ లో జేఈలో వచ్చింది. 2 identical metal balls having the density. 2 metal balls ఉన్నాయి. ఇక్కడ ఒక లిక్విడ్ తీసుకోండి, లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ సిగ్మా అండ్ 2 metal balls దీంట్లో డిప్ చేస్తున్నారు. 2 identical metal balls having the density. ఈ మెటల్ బాల్స్ డెన్సిటీ రో అనుకోండి, మెటల్ కాబట్టి డెన్సిటీ రో. ఇవి ఒక పాయింట్ నుంచి సస్పెండ్ చేసి both have the mass and charge in equilibrium, makes an angle theta in vertical. These are now both are immersed in a liquid. ఈ రెండింటిని తీసుకొచ్చి certain angle theta తోని సస్పెండ్ అయిపోయింది. Suspended in a liquid of density sigma and these metal balls have density rho. అయితే డైరెక్ట్లీ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఇక్కడ డైరెక్ట్లీ కాన్స్టెంట్ K ఈక్వల్ రో బై రో మైనస్ సిగ్మా. మనకు ప్రాబ్లం లో యూజ్ అవుతుంది ఈ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్లీ కాన్స్టెంట్ when 2 identical metal balls are immersed in a liquid of density sigma and directly constant K is rho by
rho minus sigma. ఇది డైరెక్ట్ కాన్స్టెంట్, డైరెక్ట్ ఫార్ములా మనం ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ an infinite number of charges each of charge 1 microcoulomb are placed on the x-axis with the coordinates x equal to 1, 2, 4, 8 up to infinity. If a charge of 1 coulomb is kept at the origin, then what is the net force acting on 1 coulomb charge? ఫస్ట్ ఇక్కడ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ చార్జెస్ అన్నారు. సో ఎక్స్ అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేయాలి. ఇట్లా ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నాయి ఇవి. ఇది ఆరిజిన్ దగ్గర 1 coulomb charge ఉంది. 1 coulomb charge in the origin. At origin we have 1 coulomb charge, and at a distance x equal to 1, 2, 4, 8 up to infinity ఉన్నాయి. 1 దగ్గర x equal to 1 దగ్గర 1 మైక్రో కూలమ్ చార్జ్ అంటే 10 to the power of -6, ఇక్కడ కూడా 10 to the power of -6, 10 to the power of -6, 10 to the power of -6 కూలమ్ చార్జ్ ఉంది. ఇప్పుడు ఇవి రెండు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి? 1, ఇవి 2, ఇది థర్డ్ చార్జ్ 4, ఫోర్త్ చార్జ్ 8. అయితే ఈ ఎనీ టూ చార్జ్, ఈ సెంటర్ లో ఉన్న చార్జ్, ఆరిజిన్ లో ఉన్న చార్జ్ వద్ద ఎంత, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 కూలమ్ చార్జ్? ఈ 1 కూలమ్ చార్జ్ పైన యాక్ట్ అయ్యే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనం సిస్టమ్ ఆఫ్ చార్జెస్ కి ఫోర్స్ రాస్తే F ఈక్వల్ టు K Q1 Q2 బై R12 ప్లస్ K, ఇక్కడ Q1 అనేది సేమ్ ఉంది కాబట్టి K Q1 Q3 అనుకోండి, Q0 అనుకోండి. ఇది ఆరిజిన్ లో ఉన్న చార్జ్ Q0 అనుకోండి. Q0 అనుకుంటే K Q0 ఇంటూ Q1 బై R12, K Q0 ఇంటూ Q2, సెకండ్ చార్జ్ Q2 బై R, ఇది R1 అనుకుంటే R01 రాసుకోండి, R02 ప్లస్ K Q0 Q3 బై R03 ప్లస్ K Q0 Q4 బై R04 and so on up to infinity. ఇక్కడ Q0 వాల్యూ 1 కూలమ్, Q0 ఈక్వల్ టు 1 కూలమ్, అండ్ Q1 Q2 Q3 అండ్ సో ఆన్ రిమైనింగ్ చార్జెస్ అన్ని ఎంత, 10 to the power of -6. ఇది ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, ఇవన్నీ వాల్యూస్ కూడా ఏమవుతుంది, 10 to the power of -6. ఈ వాల్యూ K కాన్స్టెంట్ కాబట్టి ఇది బయట తీసి రాస్తే F ఈక్వల్ టు K కాన్స్టెంట్ అవుట్ సైడ్, Q0 ఇంటూ Q1, Q0 ఇంటూ Q2, Q3, Q4 ఇవన్నీ ఏమవుతున్నాయి, సింపుల్ గా మల్టిప్లైడ్ బై 10 to the power of -6 ఇంటూ R01. ఫస్ట్ చార్జ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, 1, కాబట్టి ఇక్కడ మనకేం మిగిలింది, R1/1 ప్లస్ 1/2 సెకండ్ చార్జ్ R² కదా, KQ బై R² అంటే KQ² బై R² అవుతుంది సింపుల్ గా, R² కాబట్టి 1, సెకండ్ ఏమవుతుంది R2², 2² అంటే 4 ప్లస్ 4² 16 ప్లస్ 8² 64 and so on up to infinity. ఇది 1 plus 1/4 plus 1/16 plus 1/64. So infinite series in GP, infinite series in GP. nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో మనం. సో దీంట్లో nth టర్మ్ ఏమైతుంది మనకు, ఈ వాల్యూ అట్లనే రాయండి, రాస్తే F ఈక్వల్ టు K ఇంటూ 10 to the power of -6 ఇంటూ ఏమన్నా టర్మ్స్ లోపల 1/1 is 1 ప్లస్ 1/4 ప్లస్ 1/16 plus 1/64 and so on up to infinity. So ఇది geometric progression GP. సింపుల్ గా nth టర్మ్ in infinite series S infinity equal A by 1 minus R, బ్రాకెట్ లో ఉన్న టర్మ్ మొత్తాన్ని. K వాల్యూ ఎంత, 9 ఇంటూ 10 to the power of 9 ఇంటూ 10 to the power of -6, బ్రాకెట్ ఉన్న టర్మ్ ఏమవుతుంది, A by 1 minus R. ఇక్కడ A వాల్యూ 1, R వాల్యూ 1/4, 1 minus 1/4 రాస్తే ఇది
9 into 10 to the power minus 6 ఇక్కడ ప్లస్ 6 పోతే ఒక 3 మిగులుతుంది కదా 9 into 10 cube into 1 by 4 minus ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి 4 minus 1 3 by 4 సింపుల్గా ఇది ఏమవుతుంది 9 into 10 cube into 4 by 3 4 by 3 3 1s are 3 3s are 9 3 4s are 12 12 into 10 cube ఇది ఏమవుతుంది 12,000 newtons ఫోర్స్ కాబట్టి 12,000 newtons 12,000 newtons force on the 1 coulomb charge at the origin is 12,000 newtons. Next, two equal and opposite charges are placed at a certain distance. So this one, two equal and opposite charges plus q and minus q అనుకోండి two equal and opposite charges ఇది ఒకటి plus q ఒకటి minus q separated certain distance or placed at certain distance అన్నారు r distance లో ఉన్నాయి అనుకుందాం the force between them is f సో ఈ రెండు మధ్య ఫోర్స్ ఏమొస్తుంది మనకు ఫోర్స్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను f equal to k q square by r square ఫోర్స్ వచ్చింది k q square అంటే ఈ రెండు మ్యాగ్నిట్యూడ్ రాస్తాం కాబట్టి చార్జెస్ ప్లస్ ఆర్ మైనస్ q ఉన్నా ఏది ఉన్నా ప్లస్ రాస్తాం కాబట్టి రెండు ఐడెంటికల్ చార్జెస్ ఉన్నాయి కదా ఈక్వల్ ఆపోజిట్ చార్జెస్ కాబట్టి k q square by r square వచ్చింది ఇప్పుడు ఏం చేశారు 25% ఆఫ్ వన్ చార్జ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ 25% ఆఫ్ చార్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే q minus q by 4 q minus q by 4 దీంట్లో 25% ఏంది 1/4 రిమూవ్ చేయాలి తీసేసి దీనికి ఇచ్చేసేయాలి ఇప్పుడు ఒక దీంట్లో నుంచి ప్లస్ q నుంచి q by 4 రిమూవ్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది 4q minus q 3q by 4 సో ఈ చార్జ్ ఏమైంది ఫైనల్ గా ఫస్ట్ చార్జ్ ఏమైంది 3q by 4 డిస్టెన్స్ అట్లానే ఉంది డిస్టెన్స్ లో చేంజ్ ఏం లేదు నెక్స్ట్ ఈ దీనికి 25% ఆఫ్ వన్ చార్జ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు అదర్ సో ఈ q by 4 దేనికి యాడ్ చేయాలి మైనస్ q కి యాడ్ చేయాలి మైనస్ q ప్లస్ q by 4 q by 4 ఫస్ట్ చార్జ్ నుంచి తీసి సెకండ్ చార్జ్ కి ఇస్తున్నాం ఇక్కడ నుంచి q by 4 రిమూవ్ చేస్తే 3q by 4 వచ్చింది ఇక్కడ మైనస్ q కి ప్లస్ q by 4 యాడ్ చేస్తే మైనస్ 4q ప్లస్ q మైనస్ 3q by 4 ఈ చార్జ్ ఏమైంది మైనస్ 3q by 4 అగైన్ సేమ్ ఫోర్స్ f డాష్ అనుకోండి f డాష్ ఈక్వల్ టు k q స్క్వేర్ చార్జ్ ఏమైంది ఇప్పుడు 3q by 4 హోల్ స్క్వేర్ బై 3 f డాష్ ఈక్వల్ k q స్క్వేర్ బై r స్క్వేర్ సో ఫైనల్ గా ఇది k q స్క్వేర్ బై r స్క్వేర్ అట్లనే రాసి 3 స్క్వేర్ అంటే 9 4 square is 16 kq square by r square is what force f so finally f dash equal to kq square by r square is f into 9 by 16 or the name f dash equal to 9 by 16 times of f f dash is 9 by 16 times of f new force ఏమైంది f dash equal to 9 by 16 times of f two identical charges repel each other with the force 2.5 newtons two identical charges అన్నాడు అంటే ఇది ప్లస్ q ఇది కూడా ప్లస్ q రెండు సేమ్ కైండ్ ఆఫ్ చార్జెస్ కాబట్టి రిపల్ అవుతాయి ఎంత ఫోర్స్ తో రిపల్ అవుతున్నాయి గివెన్ ఫోర్స్ f ఈక్వల్ టు 2.5 newtons 2.5 newtons and they are separated by distance of r equal to 3 meters the magnitude of each charge మనకి ఏమడుగుతుండు q value what is the value of q force equation తీసుకోండి f equal to k q q1 q2 by r square సింపుల్ గా దీన్ని k q square by r square అని రాయొచ్చు సేమ్ ఐడెంటికల్ చార్జెస్ కాబట్టి k q square by r square రాస్తే k force value ఉంది కదా f value ఎంత f is 2.5 దీన్ని ఇక్కడ కంటిన్యూ చేద్దాం 2.5 equal to k q square by r square అంటే r వాల్యూ 3 కాబట్టి r square ఏమవుతుంది 9 సో ఇక్కడ మల్టిప్లై చేయండి 2.5 into 9 equal to
k q square. K value anta? K is 9 into 10 to the power of 9 into q square. 9 ki 9 cancel. So ఇక్కడ 2.5 into ఇది 10 to the power of minus 9 అవుతుంది, which is q square. So దీన్ని ఏం రాయొచ్చు మనం? 25 into 10 to the power of minus 10, which is q square. q వాల్యూ కావాలంటే ఇక్కడ పంపించి స్క్వేర్ అవుతుంది, ఇక్కడ రూట్ వస్తుంది, ఇక్కడికి వస్తే స్క్వేర్, ఇక్కడ వస్తే రూట్ అవుతుంది. అంటే q ఈక్వల్ టు 5 into 10 to the power of minus 5 coulombs. ఆర్ దీన్ని 50 మైక్రో కూలమ్స్ లా కూడా రాయొచ్చు. 5 into 10 to the power of minus 5 coulomb or 50 మైక్రో కూలం. జస్ట్ డివైడ్ అండ్ మల్టిప్లై బై 10 చేస్తే మనకు 50 మైక్రో కూలమ్స్ వస్తుంది. magnitude of each charge in magnitude, charge each charge, magnitude of each charge mod q equal to 50 micro coulomb. Next, the ratio of electrostatic and gravitational forces acting between an electron and proton separated by distance 5 into 10 to the power of minus 11 meters will be. Given data, charge on the electron ichchindu, mass of electron and mass of proton, and g value is also given. Manaki the ratio of electrostatic force and gravitational force. First, electrostatic force equation తీసుకుందాం. Electrostatic force F equal K Q1 Q2 by R square, and the gravitational force Fg equal to G M1 M2 by M1 M2 by R square. Ratio of electric force by gravitational force K Q1 Q2 by G M1 M2. ఎందుకు R square cancel అయిపోతాయి కాబట్టి K Q1 Q2 by G M1 M2. సో K వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, వాల్యూస్ రాద్దాం. ఇక్కడ K వాల్యూ రాస్తే 9 into 10 to the power of 9. Charge Q1, ఇక్కడ ఆల్రెడీ చార్జెస్ ఇచ్చింది. చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ 1.6 into 10 to the power of minus 19. 1.6 into 10 to the power of minus 19 into Q2. Charge on the proton. Charge of proton. Proton కూడా సేమ్ ఉంటుంది. చార్జ్ ఎలక్ట్రాన్ నెగిటివ్, ప్రోటాన్ పాజిటివ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్స్ రాస్తున్నాం కాబట్టి మనం రెండు కూడా 1.6 తీసుకోవాలి. minus 19 by ఇక్కడ G is 6.7. ఆల్రెడీ మెన్షన్ చేశారు అక్కడ. 6.7 into 10 to the power of minus 11 into M1, mass of electron 9.1 into 10 to the power of minus 31 kgs into mass of proton 1.6 into 10 to the power of minus 27. సో ఇది సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 2.3 into 10 to the power of minus 39. రెండు ఫోర్సెస్ కాబట్టి రేషియో యూనిట్స్ ఏమి ఉండవు దానికి. ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ బై gravitational force, electrostatic force by gravitational force is 2.3 into 10 to the power of minus 39. So long derivation అవుతుంది, ప్రాపర్ జాగ్రత్తగా చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇది మనం వన్ షాట్ క్లాసెస్ లాగా చేస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫార్ములా ఇస్తాం, సబ్స్టిట్యూషన్ చేస్తాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చేస్తే కొంచెం మ్యాథమెటికల్ ఆపరేషనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. 2 point charges plus 3 microcoulomb and plus 8 microcoulomb repel each other with the force of 40 newtons. If a charge of minus 5 microcoulomb is added to each of them, then the force between them will become. First ఇక్కడ ఒక 3 microcoulomb charge ఉంది. మొత్తం మైక్రోకూలంబ్ లో ఉన్నాయి కాబట్టి ఇది 3 microcoulomb, అండ్ ఇంకొక చార్జ్ ప్లస్ 8 microcoulomb ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన ఫోర్స్ ఎంత ఉన్నదంటే F ఈక్వల్ టు 40 న్యూటన్స్. ఇనిషియల్ F is 40 న్యూటన్స్. ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది? F ఈక్వల్ టు K Q1 Q2 by R square. ఈ ఫోర్స్ 40 న్యూటన్స్ ఉంది. నెక్స్ట్ ఒక minus 5 microcoulomb charges added to each of them. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది?
దీనికి -5 మైక్రోకూలం ఇచ్చిననుకో +3 -5 ఇది ఏమైతుంది -2 మైక్రోకూలం అండ్ డిస్టెన్స్ r అట్లనే ఉంటుంది. ఇది +8 -5 ఇది +3 మైక్రోకూలం. ఇప్పుడు ఫోర్స్ F డాష్ అనుకోండి. ఇప్పుడు వచ్చే ఫోర్స్ F డాష్ అనుకుంటే F డాష్ ఈక్వల్ టు K Q1 డాష్ into Q2 dash by R square. So మనకి ఏమడిగిండు then the force between them will become so F dash value find the value of F dash. F dash కావాలంటే రెండింటిని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే F by F dash చేస్తే F by F dash చేస్తే R square క్యాన్సిల్ అయిపోతే KK కూడా క్యాన్సిల్ అయిపోతే పైన ఏముంటుంది Q1 Q2 by Q1 dash into Q2 dash. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. F వాల్యూ ఎంత 40 newtons given. We need to find F dash which is equal to Q1. Q1 is +3 microcoulomb and Q2 is +8 microcoulomb by Q1 dash. Q1 dash is -2 microcoulomb into Q2 dash is +3. ఇక్కడ 3 కి 3 cancel. 8 ones are 8 5s are F dash వాల్యూ కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసిరనుకో ఆన్సర్ వచ్చేస్తుంది F dash సింపుల్ గా F dash ఈక్వల్ -2 into 5 -10 న్యూటన్స్. సో ఇది -10 న్యూటన్స్ కాబట్టి ఫోర్స్ ఏం ఫోర్స్ ఇది అట్రాక్టివ్ ఫోర్స్. ఎందుకు ఇది నెగిటివ్ ఉంది ఇది పాజిటివ్ ఉంది చార్జ్. నెగిటివ్ సైన్ ఏం ఇండికేట్ చేస్తుంది ద ఫోర్స్ ఈస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఎందుకు అట్రాక్టివ్ అంటే ఇది నెగిటివ్ చార్జ్ ఉంది ఇది పాజిటివ్ చార్జ్ ఉంది. నెగిటివ్ పాజిటివ్ రెండు అన్లైక్ చార్జెస్ కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే సింపుల్ గా ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్. అందుకే మనకి F dash అనేది నెగిటివ్ లో వచ్చింది. Magnitude of the force between these two charges is simple 10 newtons. F dash the force will become 10 newtons. Initial 40 on the final ఎంత వచ్చింది 10 newtons. Magnitude wise తీసుకోండి. నెగిటివ్ సైన్ సింపుల్ గా అట్రాక్టివ్ నేచర్ ని ఇండికేట్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ the force between two point charges Q1 and Q2 placed in vacuum at a distance or centimeters apart is F. టూ చార్జెస్ ఉన్నాయి ఆర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఫోర్స్ ఎంత ఇచ్చింది F ఇచ్చింది. ఆ F ఏంటి మనకు F ఈక్వల్ టు Q1 Q2 ఉన్నాయి కాబట్టి Q1 Q2 ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ R అనుకుంటే R సెంటీమీటర్స్ అనుకుంటే F ఈక్వల్ టు 1 K 1/4 అంటే రాద్దాం ఇక్కడ డైరెక్ట్ కాన్స్టెంట్ ఇచ్చింది కాబట్టి F ఈక్వల్ టు 1/4 Q1 Q2 by R square. ఇది vacuum or air అనుకోండి ఎయిర్ ఆర్ vacuum. Next the force between them when it is placed in medium having the dielectric constant K equal to 5 at R by 5 centimeters R by 5 centimeters F what will be. ఇప్పుడు ఫోర్స్ ఇన్ మీడియం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్స్ ఇన్ మీడియం when distance R becomes R by 5 and K value is 5. Force in medium is 1/4 into K into Q1 Q2 by R value emission to R by 5 whole square. R value R by 5 whole square. ఇందులో మనకు ఫోర్స్ అండ్ మీడియం ఇక్కడ ఒకసారి చూసుకుంటే మళ్ళీ రాసేది 1/4 into K into Q1 Q2 by R square by 25. R square by 25 చదువు ఇది సింపుల్ గా 25 పైన మల్టిప్లై చేయండి. చేస్తే ఫైనల్ గా ఫోర్స్ ఇన్ మీడియం ఏమవుతుంది కింద పైన 25 ఉంది ఇక్కడ K ఉంది. దీన్ని 25/K times of 1/4 into Q1 Q2 by R square. 1/4 Q1 Q2 by R square is force in air. Simple గా force in medium will become 25/K value ఎంత 5 into force in air.
5 ones are 5 5s are 25. Force in medium is 5 times of force in vacuum. Vacuum or air. Force in medium is 5 times of force in vacuum or air తీసుకున్నా ఓకే. ఇది solution. Final answer. If two charges Q1 and Q2 are separated by distance d placed in a medium of dielectric constant K. Two charges Q1 Q2 are at a distance d placed in a medium of dielectric constant K. ఇప్పుడు ఇది మీడియంలో ఉంది. మీడియంలో ఉంది కాబట్టి ఫోర్స్ F ఈక్వల్ టు ఫోర్స్ ఇన్ మీడియం K Fm equal to 1 by 4 pi epsilon naught into K into Q1 Q2 by R square. Force in medium. R square R plus లిమిట్స్ మనకు d కాబట్టి డిస్టెన్స్ d అన్నది కాబట్టి 1 by 4 pi epsilon naught into K into Q1 Q2 by R square d square. Next, what will be the equivalent distance? What will be the equivalent distance between the charges in air? So air లో distance ఏమైంది? Air లో ఈక్వేషన్ ఏంటి? 1 by 4 pi epsilon naught into Q1 Q2 by d square. So for the same distance, what will be the equivalent distance, effective distance between the charges, equivalent to effective distance between the charges in air for the same electrostatic force? Electrostatic condition ఏమి ఇచ్చిండు? Force in medium equal to force in air. ఇవి రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు ఇక్కడ 1 by 4 pi epsilon naught Q1 Q2 by d square, 1 by 4 pi epsilon naught Q1 Q2 by d square. ఇది d dash square అనుకోండి. డిస్టెన్స్ d dash. సింపుల్ డి కాదు, ఫస్ట్ డి ఉంది, తర్వాత డైరెక్ట్ మీడియం పెట్టినప్పుడు డిస్టెన్స్ డి డాష్ అనుకోండి, డి డాష్ స్క్వేర్. సో ఏమొస్తుంది మనకు ఫైనల్ గా 1 by 4 pi epsilon naught into K into Q1 Q2 by ఇది d స్క్వేర్ అనుకోండి ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught Q1 Q2 by d dash స్క్వేర్. ఇది ఎయిర్ లో d dash స్క్వేర్ అనుకోండి. 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught Q1 Q2 Q1 Q2. ఫైనల్ గా మిగిలింది k d స్క్వేర్, ఇక్కడ d dash స్క్వేర్. k d స్క్వేర్ ఈక్వల్ టు d dash స్క్వేర్. సింపుల్ గా మనకు d dash కావాలి కాబట్టి d dash ఈక్వల్ టు d ఇంటూ రూట్ k. d ఇంటూ రూట్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఫర్ వాక్యూమ్. effective distance for vacuum d dash equal to d root k. సో ఇంతకుముందు మనం డైరెక్ట్లీ కాన్స్టెంట్ డిస్కస్ చేసినప్పుడు ఇదే టాపిక్ నేను మీకు ఆల్రెడీ చెప్పిన, అప్పుడు ఒకసారి చూడండి. ఎక్స్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎఫెక్టివ్ ఇస్ ఎక్స్ రూట్ కే అని రాసినాం కదా, సో అదే ఇది. సో ఇక్కడ చూడండి, కావాలంటే మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ రాసినాం డైరెక్ట్లీ కాన్స్టెంట్ డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ రాసేసినాం, అదే ఇక్కడ మళ్ళీ రిప్రజెంట్ చేసినాం. X effective is x root k. Next, two identical metallic spheres A and B, when placed at certain distance in air, repel each other with a force F. Another next, two identical charged spheres are suspended by strings of equal length. The strings make an angle theta with each other. When suspended in water, the angle remains the same if the density of material of the sphere is 1.5 gram per cc. Dielectric constant of water will be. Take density of water is 1 gram per cc. Two identical charged spheres ఉన్నాయి. ఫస్ట్ వాటిని స్ట్రింగ్స్ తోని సస్పెండ్ చేస్తే అవి theta యాంగిల్ చేస్తున్నాయి with each other. When suspended in water, the angle remains the same. Water లో సస్పెండ్ చేశారు. The density of material of the sphere density rho is 1.5 gram per cc ఉంది, and the density of water sigma equal to 1 gram per cc. అయితే డైరెక్ట్లీ కాన్స్టెంట్ అవుతాం. డైరెక్ట్లీ కాన్స్టెంట్ k ఈక్వల్ rho by డైరెక్ట్లీ కాన్స్టెంట్ ఆల్రెడీ చెప్పిన కదా, డైరెక్ట్లీ కాన్స్టెంట్ k rho by rho minus sigma. What is the value of rho?
1.5 by 1.5 minus 1. ఇప్పుడు ఏమవుతుంది ఇది 1.5 by 0.5. So point cancel అయిపోతే 15 by 5. 5 1s are 5 3s. What is the value of dielectric constant K? Dielectric constant K equal to 3. Next, same problem only. Two identical charged spheres are suspended by the strings of equivalence. The string makes an angle 37 degrees with each other. When suspended in liquid liquid density sigma equal to 0.7 gram per centimeter cube. The angle remains the same. Angle ఇంతకు ముందు కూడా same, ఇప్పుడు కూడా same. If the density of material of the sphere, density of solid object is 1.4 gram per centimeter cube, what is the dielectric constant? Dielectric constant K is equal to rho by rho minus sigma. What's the value of rho? 1.4 by rho 1.4 minus 0.7. ఇది 1.4 by 1.4 minus 0.7 is 0.7. So 7 1s are 7 2s are 14. K equal to 2. ఇది dielectric constant value. K equal to 2. Next, electric field. The space around a charge up to which its influence is felt. It is a space around a charge up to which its influence is felt. The electric field and field around a charged particle అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక పాజిటివ్ చార్జ్ తీసుకున్నాను అనుకో, ఇది టు దిస్ డిస్టెన్స్ ఇట్ ఈస్ గివింగ్ ద ఫీల్డ్. సో ఈ డిస్టెన్స్ వరకు ఇది ఫీల్డ్ ఇస్తుంది అనుకోండి. దీంట్లోకి మనం ఇంకొక ఛార్జ్ తీసుకొచ్చినాం అనుకో, అది either attractive force ఎక్స్పీరియన్స్ చేస్తారు లేదా repulsive force ఎక్స్పీరియన్స్ చేస్తుంది. It is a space or a region around a charged particle in which another charge will experience force is called electric field. So intensity of electric field equation ఏం రాయొచ్చు అంటే electric field equal to F by Q naught. టెస్ట్ చార్జ్ Q naught తీసుకొస్తున్నాను నేను దీని ఫీల్డ్ లోకి, F by Q naught. ఫోర్స్ ఈక్వేషన్ ఉంది కదా మనకు, ఫోర్స్ నుంచి ఫీల్డ్ ఆర్ F ఈక్వల్ టు EQ naught అని కూడా రాయొచ్చు. ఫోర్స్ కూడా దీని నుంచి ఫోర్స్ ఈక్వేషన్ కూడా వస్తుంది, F ఈక్వల్ టు EQ naught అవుతుంది. లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ E కావాలంటే E ఏమవుతుంది అంటే KQ by R square. KQ by R square. ఎందుకు? ఫోర్స్ ఈక్వేషన్ ఉంది కదా, F ఈక్వల్ టు K Q1 Q2 by R square వస్తాం. ఇక్కడ ఒక ఛార్జ్ Q ఉంది మనకి, ఇంకొక ఛార్జ్ టెస్ట్ ఛార్జ్ Q naught ఉంది. సో దిస్ F by Q naught will become what? KQ by R square. So అదే ఇక్కడ రాష్ట్రం. Electric field E equal to KQ by R square. KQ by R square. And this electric field is a vector. Electric field find out చేస్తున్నప్పుడు డైరెక్షన్ చూసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ డైరెక్షన్ లో ఉన్నదని చెప్పి డైరెక్షన్ ప్లేస్ మేజర్ రోల్ హియర్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు a point charge. So ఇదే electric field due to point charge కూడా సింగిల్ పాయింట్ చార్జ్ ఇది. Electric field due to point charge E equal to KQ by R square. Electric field due to point charge is KQ by R square. దీంట్లో నల్ ఆర్ న్యూట్రల్ పాయింట్స్. నల్ పాయింట్స్ ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఏదైనా ఒక సిస్టమ్ ఆఫ్ చార్జెస్ తీసుకుంటాం మనం, ఎనీ టూ చార్జెస్ సిస్టమ్ ఆఫ్ టూ చార్జెస్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ మనం ఏమంటాం? నల్ పాయింట్ ఆర్ న్యూట్రల్ పాయింట్ అని చెప్తాం. నల్ పాయింట్స్ అంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవుతుందో దాన్ని నల్ పాయింట్ గా చెప్తారు. ఇప్పుడు మనం తీసుకున్న టూ చార్జెస్ కి నల్ పాయింట్స్ ఎక్కడ వస్తాయో చూడాలి. పొజిషన్ ఆఫ్ థర్డ్ చార్జ్ ఆర్ నల్ పాయింట్ ఏ డిస్టెన్స్ లో వస్తాయో చూడాలి. ఫస్ట్, ఇఫ్ ద చార్జెస్ ఆర్ లైక్ చార్జెస్ అంటే సిమిలర్, రెండు పాజిటివ్ ఆ రెండు నెగిటివ్ చార్జెస్ ఉన్నప్పుడు ఏ డిస్టెన్స్ కేస్ Q1 Q2 ఆఫ్ సేమ్ సైన్ ఫర్ ద థర్డ్ చార్జ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ దీస్ టూ చార్జెస్ ఎట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్. ఏ పాయింట్ దగ్గర వస్తుంది నల్ పాయింట్ అంటే x ఈక్వల్ టు టూ చార్జెస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ చార్జెస్ Q1 and Q2. Such that charge Q1 is less than Q2 అనుకోండి.
ఈ స్మాలర్ చార్జ్ నుండి ఎక్స్ డిస్టెన్స్ లో నల్ పాయింట్ అనేది వస్తుంది. ఎక్స్ డిస్టెన్స్ లో నల్ పాయింట్ వస్తుంది స్మాలర్ చార్జ్ నుండి. ఇట్ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫర్ సపోజ్ సే ఎల్ డిస్టెన్స్ అనుకోండి. న్యూట్రల్ పాయింట్ or null point for these two charges, for similar charges, positive plus q plus q2, or null point is under root q1 by the root q1 plus root q2 into L. X equal under root q1 by under root q1 plus root q2 times of complete గా multiplied by L అవుతుంది. ఇది సో ఇది కండిషన్ ఫర్ ద థర్డ్ చార్జ్ టు బి ఈక్విలిబ్రియం అని కూడా చెప్పొచ్చు. ఏ పాయింట్ దగ్గర పెడితే ఈక్విలిబ్రియం లో ఉంటుంది, ఫోర్స్ 0 అయితేనే కదా ఉండేది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర 0 కావాలి కదా, కాబట్టి ఇది ఈక్విలిబ్రియం కండిషన్ కూడా చెప్పొచ్చు ఫర్ సిస్టమ్ ఆఫ్ టూ చార్జెస్ ఇన్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్, ఇఫ్ ద చార్జెస్ ఆర్ అన్లైక్ చార్జెస్. ఒకవేళ అన్లైక్ చార్జెస్ అయితే ఇది ప్లస్ q1 తీసుకోండి, ఇది మైనస్ q2 తీసుకోండి. అగైన్ దే ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ L అనుకుంటే, ఇప్పుడు థర్డ్ చార్జ్ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం అవుట్ సైడ్ ద లైన్ జాయినింగ్ టూ పాయింట్స్. ఈ డిస్టెన్స్ అవుట్ సైడ్ వస్తుంది. అన్లైక్ చార్జెస్ అయినప్పుడు నల్ పాయింట్ అనేది అవుట్ సైడ్ వస్తుంది ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్. ఇక్కడ కూడా q1 లేదు, q2 తీసుకోండి. ఇప్పుడు స్మాలర్ చార్జ్ నుండి ఎక్స్ డిస్టెన్స్ అవుట్ సైడ్. లైక్ చార్జెస్ అయితే స్మాలర్ చార్జ్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఇన్సైడ్ బిట్వీన్ ద టూ చార్జెస్ వస్తుంది. ఒకవేళ అన్లైక్ చార్జెస్ అయితే ఎక్స్ డిస్టెన్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్. సో ఇక్కడ నల్ పాయింట్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ q1 బై అండర్ రూట్ q1 బై అండర్ రూట్ q1 మైనస్ అండర్ q1 కాదు, అండర్ రూట్ q1 బై q2 మైనస్ రూట్ q1 into L. The equation under root q1 by root q2 minus q1 into L. So ఈ కాన్సెప్ట్ పైన ప్రాబ్లం చూద్దాం. ఏ నెగిటివ్ పాయింట్ చార్జ్ ప్లస్ మైనస్ 2q నెగిటివ్ పాయింట్ చార్జ్ అన్నది కాబట్టి ఇది మనం మైనస్ 2q తీసుకోవచ్చు. మైనస్ 2q అండ్ పాజిటివ్ చార్జ్ q, పాజిటివ్ చార్జ్ ప్లస్ q ఆర్ at a distance L. Is a distance L or at a distance L, where should the positive charge plus q to be placed on the line connecting the charges for equilibrium. ఇవి స్మాలర్ చార్జ్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఉంటాయని చెప్పినాం కదా, సేమ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకు అండర్ రూట్ q1 బై రూట్ q2 మైనస్ q1 ఇంటూ L. సో ఇక్కడ స్మాల్ చార్జ్ స్మాలర్ వాల్యూ దేనికి ఉంది, ఇది q1, ఇది q1 తీసుకోండి, ఇది q2, బిగ్గర్ చార్జ్ q2 అండర్ రూట్ q1. రూట్ q1 అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు అండర్ రూట్ q బై x ఈక్వల్ టు అండర్ రూట్ q బై అండర్ రూట్ q2 అంటే 2q మైనస్ రూట్ q ఇంటూ మొత్తం మల్టిప్లైడ్ బై L, స్మాల్ L తీసుకోండి. ఒకటి నుంచి రూట్ క్యూ కామన్ తీసేస్తే సింపుల్ గా మనకు ఇక్కడ రూట్ క్యూ బయటకు వస్తే మొత్తంలో రూట్ క్యూ క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమవుతుంది ఫైనల్ గా ఎక్స్ ఈక్వల్ టు 1 బై అండర్ రూట్ 2 మైనస్ 1. రేషనలైజ్ చేయండి, రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 ప్లస్ 1, మొత్తం మల్టిప్లైడ్ బై L or x ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 ఇంటూ L by a plus b into a minus b ఫార్ములా ఉంది. ఇది రూట్ 2 స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. రూట్ 2 స్క్వేర్ ఇస్ 2, 2 మైనస్ 1 ఇస్ 1, కాబట్టి కింద 1 వస్తుంది. x ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 ఇంటూ L. సో డిస్టెన్స్ ఎక్కడ నుంచి ఫ్రమ్ ద స్మాలెస్ట్ చార్జ్ అవుట్ సైడ్, ఎంత డిస్టెన్స్ లో x ఎక్కడ వస్తుంది మనకి, ఇప్పుడు దానికి స్మాలెస్ట్ చార్జ్ మనకి x డిస్టెన్స్ లో ఓపెన్ సపోజ్ ఈ డిస్టెన్స్ లో వస్తుంది ఈక్విలిబ్రియం. ఇక్కడ పెడితే అప్పుడు ఈక్విలిబ్రియం అనేది వస్తుంది. రూట్ q1 బై q2 మైనస్ q1
unlike charges కదా ఇది కండిషన్ under root q1 by under root q2 minus q1 times of L. సో అదే ఇక్కడ రాష్ట్రం x equal to root 2 plus 1 into L. Next 2 point charges plus q and plus 4q are placed at a distance r apart. Where should we keep the third charge for equilibrium? ఇక్కడ plus q and plus 4q. సో ఎక్కడ ఉండాలి ఇక్కడ కదా x డిస్టెన్స్ లో కదా రెండు సిమిలర్ చార్జెస్ ఇంతకుముందు అన్లైక్ ఇప్పుడు లైక్ చార్జెస్ ఉన్నప్పుడు పొజిషన్ ఆఫ్ ద చార్జ్ ఆర్ నల్ పాయింట్ కండిషన్ ఏంటి అండర్ రూట్ q1 by under root q1 plus root q2 into డిస్టెన్స్ ఇవి L డిస్టెన్స్ లో ఉన్నాయి అనుకోండి రెండు ఇంటూ L. సో ఇప్పుడు ఏమవుతుంది root q1 is q by under root q plus root 4q into L. root q కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది పైన root q క్యాన్సిల్ అయితే పైన 1 by 1 plus root 4 is 2. root 4 ఉంది కదా root q లో q బయటకు వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది root 4 కాబట్టి 2 into L. సో ఫైనల్ గా x ఏమైంది 1 by 3 times of L. 1 by 3 times of L అంటే L by 3. 1 by 3 times of L which is L by 3. ఇది మొత్తం L అయితే స్మాలెస్ట్ చార్జ్ ఉంటుంది ఇన్సైడ్ ఇదంతా ఏ డిస్టెన్స్ లో L by 3 డిస్టెన్స్ లో న్యూట్రల్ పాయింట్ అనేది వస్తుంది L by 3. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వేరియస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్. ఫస్ట్ లీనియర్ చార్జ్ తీసుకుందాం. లీనియర్ చార్జ్ లైన్ చార్జ్ ఆఫ్ ఇన్ఫినైట్ లెంత్. లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తాం. లాంబ్డా ఈక్వల్ టు q by L చార్జ్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ ఒక లైన్ చార్జ్ తీసుకుంటున్నాం ఆఫ్ లెంత్ L. ఫైనైట్ లెంత్ కాబట్టి లెంత్ L తీసుకున్నాం. అయితే దీని నుంచి ఒక r డిస్టెన్స్ లో పాయింట్ P ఉంది అనుకోండి. r డిస్టెన్స్ లో పాయింట్ P ఉంది. ఈ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P. సో ఇక్కడ యాంగిల్స్ తీసుకోండి. ఇది ఆల్ఫా అనుకోండి, ఇది బీటా. ఆల్ఫా అండ్ బీటా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P is P equal k lambda by r into sin alpha plus sin beta. Electric field at point P is k lambda by r into sin alpha plus sin beta. So this is for a conductor of finite length. Infinite length అయినప్పుడు infinite length. So length అనేది infinite అయిపోతుంది. Infinite length అయినప్పుడు alpha equal to beta equal to pi by 2. ఇక్కడ sin 90 plus sin 90. ఇది కూడా 1 plus 1 అవుతుంది. sin 90 plus sin 90 కదా, sin 90 value is 1. 1 plus 1 2. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది ఈక్వల్ టు 1 plus 1 2 కదా, 2k lambda by r. 2k lambda by r. The point P lies near one end. సో ఏదన్నా ఒక ఎండ్ లో ఉందనుకోండి పాయింట్ P. one end of infinitely long wire. Infinitely long wire. One end లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే ఈక్వల్ టు root 2 times of k lambda by r. ఏదైనా ఒక ఎండ్ లో ఉంటే ఈక్వల్ root 2 times of k lambda by r. నెక్స్ట్ at a point P near any one end. మన ఎండ్ లో అది ఇప్పుడు రాసింది అదే మనం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ at any one end, electric field E equal to root 2 k lambda by r. Any one end. Electric field due to an arc. ఏదైనా ఒక ఆర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఒక ఆర్క్ మేకింగ్ an angle theta at the center లో an angle ఆల్ఫా చేస్తుంది అనుకోండి, theta ఏది రాసినా ఓకే, an angle ఆల్ఫా అనుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ ఆర్క్ is electric field due to arc E equal to 2k lambda by r into
sin alpha by 2. Sin alpha by 2. So ఈ ఆల్ఫా వాల్యూస్ ఈ యాంగిల్ చేంజ్ చేసే కొద్దీ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ అంటే 2k lambda by r into sin alpha by 2. సో యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ సింపుల్ ఇప్పుడు 1 ఎండ్ అన్నాం కదా, 1 ఎండ్ అనేసరికి ఇక్కడ ఆల్ఫా ఏమైతుంది, మనకు ఆల్ఫా వాల్యూ ఏం రాయొచ్చు, ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees. ఆల్ఫా 90 degrees అంటే ఇక్కడ 90 by 2 sin 45. sin 45 అంటే ఇక్కడ నుంచి అవసరం మనకు 2k lambda by r into sin 45 is 1 by root 2. root 2 కి 2k root 2 క్యాన్సిల్ అయితే root 2k lambda by r. సో ఇట్లా ఏ వాల్యూ ఇచ్చినా థీటా వాల్యూ చేంజ్ చేస్తూ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ దిస్ వన్ ఈక్వేషన్ 2k lambda by r into sin alpha by 2. సో మనకు ఇదే కండిషన్ సేమ్ మళ్ళీ ఇలాంటి కండిషన్ సిమిలర్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు కూడా ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్. ఒక చార్జ్డ్ రింగ్ తీసుకుంటున్నాం ఇక్కడ, యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్. ఈ రింగ్ ది రేడియస్ ఆర్ అనుకోండి, రేడియస్ ఆర్ అండ్ ఒక పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ KQX. ఇది చార్జ్ క్యూ ఉందనుకోండి, KQX by x square plus r square to the power 3 by 2. x square plus r square to the power 3 by 2. Electric field equal KQX by x square plus r square to the power 3 by 2. సో దీనిలో maximum field value ఎక్కడ వస్తుంది అంటే at x equal to electric field is maximum at x equal to r by root 2. So ఇది maximum value of field, maximum electric field related x equal to r by root 2. ఇది electric field on the axis of uniformly charged ring. నెక్స్ట్ దీంట్లోనే మనకు ఇంకొకటి ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జర్ డిస్క్. డిస్క్ కి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జర్డ్ డిస్క్, చార్జర్డ్ రింగ్ ఉంది. నెక్స్ట్ చార్జర్డ్ డిస్క్ కి రాస్తే electric field E equal to sigma by 2 epsilon naught into 1 minus x by under root x square plus r square. సో ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఇది ఒక డిస్క్ అనుకున్నాం. ఒక డిస్క్ తీసుకుంటే డిస్క్ లో ఈ డిస్క్ రేడియస్ r, పాయింట్ x లో మనం electric field find out చేస్తే ఈక్వల్ సిగ్మా బై 2 epsilon naught into 1 minus x by under root x square plus r square. ఇది electric field. So if x equal to 0 at the center of the disk, electric field at the center equal to sigma by 2 epsilon naught. ఎందుకు సెంటర్ లో x equal to 0, ఈ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి సిగ్మా బై 2 epsilon naught. This is electric field due to charged disk. Charged disk related equations అనేవి దీంట్లో ఈ చాప్టర్ లో ఉండేదే ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవడమే ఒక డిఫరెంట్ టాస్క్. కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అది ఒక మేజర్ ప్రాబ్లం. బట్ ఒక క్లారిటీతో చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కొంచెం బెటర్ గా చూసుకొని ఇలా ఈక్వేషన్స్ అనేవి రిలేషన్ ఎట్లా రిలేట్ అయ్యింది అని చెప్పి. Next, what is the magnitude of a point charge which produces an electric field of 2 Newton per coulomb at a distance 60 centimeters? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చిండు E equal to 2 Newton per coulomb at a distance r 60 centimeters, 60 into 10 to the power of minus 2 meters, or r equal to 6 into 10 to the power of minus 1.
what is the magnitude of point charge? Q value అడుగుతున్నారు. What is the value of Q? Electric field equation ఉంది కదా, electric field equal to KQ by R square. So then రాస్తే electric field E value 2 ఇచ్చిండు, K value 9 into 10 to the power of 9 into Q by R square. R square అంటే 6 into 10 to the power of minus 1 into 6 into 10 to the power of minus 1. So 6 is 36 into 2. 2 into 6 is the 36 into 10 to the power of minus 2 equal to 9 into 10 to the power of 9 into charge Q. So 9 ones are 9, 4s are 36. ఇక్కడ minus 2 కి ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. మైనస్ 9 మైనస్ ప్లస్ 9 క్యాన్సిల్ కాదు, ఏం చేస్తామంటే ఇక్కడ పంపించేసేయండి. క్యూ వాల్యూ కావాలి కదా, 10 to the power of plus 9 అక్కడ వెళ్తే minus 9. 2 4s are 8 into 10 to the power of minus 2 plus 9 ఇక్కడ వచ్చేస్తే minus 9 అయింది. 10 to the power of minus 9 which is equal to Q. So finally ఏమైంది, Q equal to 8 into 10 to the power of minus 11. 8 into 10 to the power of minus 11 coulombs charge. Q, magnitude of charge magnitude of charge Q equal 8 into 10 to the power of minus 11 coulomb. Field midway between two charges 0.1 microcoulomb and 0.4 microcoulomb separated by distance of 60 centimeters is. ఇక్కడ వచ్చిన చార్జెస్ ఎంత ఇచ్చిండు, Q1 ఒక చార్జ్ 0.1 మైక్రోకూలం, ఇంకొకటి 0.4 మైక్రోకూలం. ఎంత డిస్టెన్స్ ఉన్నాయి మొత్తం, 0.1 0.2 separated by distance, total distance 60 centimeters. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ మిడ్ వే అంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఫస్ట్ చార్జ్ నుంచి 30 సెంటీమీటర్స్, సెకండ్ చార్జ్ నుంచి కూడా 30 సెంటీమీటర్స్. ఈ పాయింట్ పి అనుకోండి, పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఇది పాయింట్ ఏ, ఇది బి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ 0.1 is in this direction, electric field A, and electric field due to B is in this direction, EB. వెక్టర్ కాబట్టి డైరెక్షన్ తీసుకోవాలి, ఏ అండ్ ఇవి. ఇవి రెండిట్లు ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఏ మైనస్ ఈబి. ఈఏ మైనస్ ఈబి. ఈ అనేది పాజిటివ్ లో ఉంది, ఈబి అనేది నెగిటివ్, కాబట్టి ఈఏ మైనస్ ఈబి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఫస్ట్ చార్జ్ Q by R square, which is equal to electric field due to air astronaut equals to KQ by R square. K as it is, charge Q is 0.1 microcoulomb, 0.1 into 10 to the power of minus 6 coulomb by R square. R square is 30 into 10 to the power of minus 2 centimeters లో వచ్చింది, దాన్ని మీటర్లోకి కన్వర్ట్ చేస్తున్నా. 30 into 10 to the power of minus 2 whole square. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు A. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు B తీసుకుంటే అగైన్ సేమ్ KQ by R square, which is K into charge Q, 0.4 microcoulomb, 0.4 into 10 to the power of minus 6 by distance same ఇక్కడ కూడా 30 into 10 to the power of minus 2 whole square. ఈ టూ వాల్యూస్ ఇక్కడ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ లో ఈ నెట్ సబ్స్టిట్యూట్ చేస్తే E ఈక్వల్ టు K into 0.1 into 10 to the power of minus 6 by 30 into 10 to the power of minus 2 whole square minus K into 0.4 into 10 to the power of minus 6 by 30 into 10 to the power of minus 2 whole square. ఇక్కడ కామన్ ఏముంది, K 10 to the power of minus 6 by 30 into 10 to the power of minus 2 whole square. ఇవి కామన్ ఉన్నాయి కదా, కామన్ టర్మ్స్ అని బయట రాయండి. K into 10 to the power of minus 6 by 30 into 10 to the power of minus 2 whole square. ఇది కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, 0.1 మైనస్ 0.4. ఇది సింప్లిఫై చేయండి. ఈ K వాల్యూ 9 into 10 to the power of 9 into 10 to the power of minus 6 by 30 square, 900 into
10 to the power of minus 4 into 0.1 minus 0.4. Simple 0.3 minus 0.3 electric field E at point P. minus 6 కి ఇక్కడ ప్లస్ 6 పోతే ఒక 3 మిగులుతుంది. ఇది 9 1s 9 100s. సో ఇక్కడ 2 zeros కి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయితే పైన ఏముంది మనకు 10 to the power of 3 by 10 to the power of minus 2 మిగులుతుంది. ఇక్కడ 2 zeros పోతే ఇక్కడ 2 మిగిలింది. 10 to the power of minus 2 into minus 0.3. ఫైనల్ గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాస్తే మనం ఇది minus 2 పైనకి వస్తే ప్లస్ 2 అవుతుంది. సింపుల్ గా 10 to the power of 5 ఇంటూ మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నాం కాబట్టి పాజిటివ్ గా రాస్తాం 0.3. 0.3 into 10 to the power of 5. 0.3 into 10 to the power of 5 న్యూటన్ పర్ కూలం. ఆర్ దీన్నే 3 into 10 to the power of 4 న్యూటన్ పర్ కూలం. ఇది electric field at point P, which is midway between the two charges. Next, so ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉండాలి. ఫిగర్ షోస్ ప్లస్ క్యూ డిస్టెన్స్. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. నేను ఒక చార్జ్ ప్లస్ క్యూ ఉంది. ప్లస్ క్యూ యొక్క డిస్టెన్స్ 2d ఫ్రమ్ మైనస్ క్యూ. మైనస్ క్యూ నుంచి ఇది 2d డిస్టెన్స్ లో ఉంది. minus q, 2d from minus q, and a point x is at a distance d from minus q. Point x, point plus q. Figure shows a charge plus q at a distance 2d from minus q. Plus q and minus q are separated by distance 2d, and minus q and x are separated at a distance d from minus q. A charge minus q and a point x are at a distance d from minus q. ఇది d distance లో ఉంది. అయితే the field strength, what is electric field E? Field strength at x దగ్గర field strength ఎంత అని అడుగుతాం. What is the value of E at x? ఫస్ట్ P at x వెళ్ళాలంటే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లస్ క్యూ తెలియాలి, మైనస్ క్యూ. రెండింటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసిన తర్వాత వాటిని ఇక్కడ చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎక్స్ డ్యూ టు ప్లస్ క్యూ అవుట్వర్డ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో, డ్యూ టు మైనస్ క్యూ is also in this direction only. So total electric field E equal to E1 plus E2. equal to E1 plus E2. E1 plus E2. E1 రాస్తే electric field due to plus Q కదా. E1 equal to field due to plus Q, which is K plus Q KQ by R square. R square అంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది? పాయింట్ x దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫీల్డ్ మనం. x ఎంత డిస్టెన్స్ ఉంది? 2d plus d 3d. KQ by R square అంటే 3d whole square. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే KQ by 9d square. నెక్స్ట్ E2 ఈక్వల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు మైనస్ క్యూ. x నుంచి ఎంత డిస్టెన్స్ లో, మైనస్ క్యూ నుంచి x ఎంత డిస్టెన్స్ లో ఉంది? d డిస్టెన్స్. కాబట్టి ఇదేమవుతుంది? KQ by d square. చార్జ్ నెగిటివ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? నెగిటివ్ సైన్, మైనస్ KQ by d square. ఇది ఫైనల్ గా ఉంది మైనస్ KQ by d square. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్, యాడ్ చేద్దాం, KQ by 9d square minus plus into minus KQ by d square. ఇది సింప్లిఫై చేస్తే KQ by d square కామన్ తీయండి. KQ by d square కామన్ ఇస్తే ఇక్కడ 1/9 minus 1. 1/9 minus 1 అంటే 1 minus 9 plus 1 minus 9 minus 8/9. సింపుల్ గా మనకు minus 8/9 into KQ by d square అవుతుంది. KQ by d square. సో ఇంకా సింప్లిఫై చేస్తాం దీన్ని అంటే
minus 8 by 9 into k value is 1 by 4 pi epsilon naught into q by d square. 4 ones are 4 twos are. So finally minus 2q by 9 pi epsilon naught d square. Minus 2q by 9 pi epsilon naught d square. This is electric field at x. Electric field at x. Next, again same two positive charges 20 coulomb and a q coulomb are situated at a distance 60 centimeter. The neutral point between them is at a distance 20 centimeters from 20 coulomb charge. Charge q is two positive charges ఉన్నాయి. ఒకటి 20 coulomb and ఇంకొక charge q coulomb. They are situated at a distance 60 centimeters. మొత్తం distance ఎంత 60 centimeters. The neutral point between them is at a distance 20 centimeters from 20 coulomb charge. 20 coulomb charge నుంచి 20 meter distance లో neutral point ఉంది. 20 centimeters 20 centimeter distance లో neutral point ఉంది. మొత్తం 60 20 పోతే ఇది ఎంత ఉంటుంది? ఇది 40 centimeters. 20 పైన రాదు. 20 centimeter distance లో neutral point ఉంది. మొత్తం డిస్టెన్స్ ఏమో 60 centimeters. అయితే ఛార్జ్ q వాల్యూ అడుగుతున్నారు. The neutral point between them is at a distance 20 centimeters from 20 coulomb charge. Charge q is. అయితే ఛార్జ్ q వాల్యూ ఎంత అడుగుతున్నారు. Neutral point అంటే ఏంటి? Total electric field, the point at which total electric field E1 plus E2 equal to 0 or E1 equal to minus E2. Magnitude wise రాస్తే simple గా E1 equal to magnitude of E1 equal to magnitude of E2. For a neutral point or null point, magnitude of electric field must be equal. Same ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు అప్లై చేస్తే kq1 by r square r1 square equal to kq2 by r2 square. So ఇక్కడ k కి k cancel. So r squares కూడా రెండు cancel సేమ్ ఇది 20 centimeters ఇది 40 centimeters. q1 ఎంత ఉంది 20 by r1 square. r1 square అంటే 20 into 10 to the power of minus 2 whole square equal to neutral point 20 centimeter 20 coulomb charge 20 centimeters. q charge 40. So ఇక్కడ ఇది q by q2 is q by r square అంటే 40 centimeters. 40 into 10 to the power of minus 2 whole square. దీన్ని సింప్లిఫై చేస్తే 20 by 20 into 10 to the power of minus 2 whole square అంటే 20 is 400 into 10 to the power of minus 4 equal to q by 40 square అంటే 1600 into 10 to the power of minus 4. 10 to the power of minus 4 cancel. 2 zeros ki 2 zeros. 4 ones 4 4 16. 4 ఇక్కడ multiply cross multiply చేయండి. 4 into 20. 80 equal to q. Charge q equal to how much? 80 coulomb. 80 coulomb. 80 C. Next, two unlike charges of same magnitude q are placed at a distance d. Unlike charges uన్నారు. ఒకటి plus q తీసుకోండి, ఇంకొకటి minus q are placed at a distance d. ఎంత distance d. The intensity of electric field at the middle of the point in the line join the charges. So middle లో electric field కావాలి. Distance ఇది d by 2. ఇది కూడా distance d by 2 అవుతుంది. Electric field at the middle. Electric field at the middle equal to or electric field due to plus q ఈ డైరెక్షన్ ఉంటుంది మైనస్ q సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ప్లస్ q ప్లస్ ఈ మైనస్ q. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ ప్లస్ q వల్ల kq by d by 2 whole square plus kq by again
d by 2 whole square. Magnitude of the charges రాస్తున్నాం మనం. Only magnitude వైజ్ రాస్తున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్ చేస్తున్నాం. Two unlike charges, same magnitude q. So the intensity of electric field in the middle of the point line can be two charges. So ఇదేమైతుంది kq కామన్ దిగాలి తీస్తే d స్క్వేర్ 4 by d స్క్వేర్, ఇది కూడా 4 by d స్క్వేర్, 2 into 4 by d స్క్వేర్, 2 into 4 by d స్క్వేర్, సింపుల్ గా 2 4s 8 kq by d స్క్వేర్. 8 kq by d square is the electric field E. 8 kq by d square. K value రాసానుకుంటే 1 by 4 pi epsilon naught రాయొచ్చు. అది రాస్తే ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ 8 k is 8q by d square into 1 by 4 pi epsilon naught రాసి 4 1s 4 2s 8 2q by pi epsilon naught into d square. ఇది ఆన్సర్. 2q by 5 epsilon naught into d square. Next, equal charges q are placed at a vertices of an equilateral triangle ABC of side A. Find the magnitude of the electric field at point C. So, equilateral triangle అన్నాడు. Equilateral triangle అంటే all the sides are equal. ఇక్కడ డ్రా చేద్దాం డయాగ్రామ్. Equilateral triangle of side A. So అన్ని sides A. Equal charges Q and Q are placed in the vertices A and B. AB దగ్గర 2 charges ఉన్నాయి. ఇది A, B, C అనుకోండి. ఇక్కడ చార్జ్ Q ఉంది, ఇక్కడ ఒక చార్జ్ Q ఉంది. 2 charges ఉన్నాయి. అయితే ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ C. సో ఈ పాయింట్ C దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ప్లస్ Q వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఇట్లా వస్తుంది. ఇది ఇక్కడ, ఇది కూడా, ఇది EA. EB and EA. రెండు కూడా ఈక్వల్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత, యాంగిల్ θ ఈక్వల్ టు 60 degrees. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 1 and electric field due to 2, which is same E. And angle theta is how much? 60 degrees. 60 degrees లో యాక్ట్ అవుతుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E net equal to మనం parallelogram లో వెక్టర్స్ వాడచ్చు. ఇది వెక్టర్ కాబట్టి E1 square plus E2 square plus 2 E1 E2 cos theta. Electric field under root E1 square is E square plus E square plus 2E square into cos 60 is 1 by 2. Theta cos 60 is 1 by 2 ki 2 cancel. E square plus E square plus E square under root 3E square, simply root 3 times of E net electric field E net. Net electric field at this point C is root 3 times of E. Root 3 times of E and M root 3 times of KQ by A square. Root 3 times of KQ by A square. మీకు కావాల్సిన ఫైండ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే దీంట్లో K వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కూడా కావాల్సిన 3 point charges Q naught are placed at the 3 corners of a square of side A. Find the electric field intensity at the fourth corner. Fourth corner లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడుగుతున్నారు. 3 corners లో 3 charges ఉన్నాయి. స్క్వేర్ తీసుకోండి. సైడ్ A, స్క్వేర్ ఆఫ్ సైడ్ A. సో ఇప్పుడు ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇక్కడ ఒక చార్జ్ అనుకోండి. 1 2 3. సో ఈ ఫోర్త్ కార్నర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫోర్త్ కార్నర్ ఈస్ డ్యూ టు 1 2 and 3. ఇక్కడ చార్జ్ Q, ఇది కూడా Q, ఇది కూడా Q అనుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E at fourth corner due to 1 వల్ల ఎంత వస్తుంది, ఈక్వల్ టు
k cube by a square, k cube by a square due to 3. ఇది కూడా ఏ డిస్టెన్స్ లోనే ఉంది కదా, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 3, E3 is k cube by a square. Next, electric field due to this second charge E2 is distance, ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇప్పుడు ఇది a, ఇది a, ఇప్పుడు ఇది ఏమవుతుంది, a root k cube by a square. A square అంటే a root 2 whole square అవుతుంది, అప్పుడు ఇది a square into 2. Suppose let us say this k cube by a square is electric field G, then this also becomes E. This will become k cube by a square into 2 is E by 2. Net electric field at point 4, this fourth corner is ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు దిస్ ప్లస్ కి ఇక్కడ ఉంది, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఈ, ఇక్కడ ఈ, ఇవి రెండిట్లు ఉన్నాయి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఈస్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో ఇది ఫోర్త్ కార్నర్ తీసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 3, చార్జ్ 3 ఈస్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ 1, ఫస్ట్ చార్జ్ ఇస్ ఈ, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ charge 2 is E by 2. ఇది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది, ఇప్పుడు చూడండి ఇవి రెండు ఎట్లా ఉన్నాయి, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది, పారలోగ్రామ్ లో యూజ్ చేస్తే రెండు పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు √2 టైమ్స్ ఆఫ్ ఈ ప్లస్ ఇది E by 2. సేమ్ డైరెక్షన్ లో ఉండాలి కదా, ఇవి రెండింటి రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది, ఈ డైరెక్షన్ లో, ఈ రిజల్టెంట్ ఏ డైరెక్షన్, ఈ డైరెక్షన్ పర్పెండిక్యులర్ కాబట్టి E ఈక్వల్ టు అండర్ రూట్ E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్ అవుతుంది, లైక్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ 2E స్క్వేర్ √2 టైమ్స్ ఆఫ్ ఈ. సో అదే ఇక్కడ రాష్ట్రం √2E ప్లస్ E by 2. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఈక్వల్ E ఇంటూ √2 ప్లస్ 1/2. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఈజ్ వాట్, E net equal to k cube by r square into k cube by a square into √2 plus 1/2. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at the fourth corner of the square, k cube by a square into √2 plus 1/2. Next, 5 point charges are placed at the 5 vertices of a regular hexagon of side 2a. Find the magnitude of net electric field at the center of the hexagon. హెక్సాగాన్ సెంటర్ లో ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5 చార్జెస్ మాత్రమే ఇచ్చారు. హెక్సాగాన్ లైక్ బెంజిన్ లాగానే ఉంటుంది, 6 సైడ్స్ ఉంటాయి దీనికి. హెక్సాగాన్ తీసుకోండి, ఇక్కడ 6 sides. So each side 2a అన్ని ఈక్వల్ ఉండాలి. డ్రాయింగ్ ప్రాపర్ రాలేదు, బట్ అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్. అయితే సెంటర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. 5 పాయింట్ చార్జెస్ ఉంది, ప్లస్ క్యూ. సో ఇది ప్లస్ క్యూ 3 4 5. సో ఇక్కడ ఒకటి ఖాళీ ఉన్నది. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ సెంటర్ డ్యూ టు దిస్ ప్లస్ క్యూ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ ఈ అనుకోండి. సో దీని వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఇది అవుట్వర్డ్ ఈ, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ ప్లస్ క్యూ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ అవుట్వర్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ ప్లస్ క్యూ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయినాయి రెండు. ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెంటర్ దేని వల్ల వస్తుంది, ఓన్లీ దిస్ వన్ చార్జ్ అవుట్వర్డ్ డైరెక్షన్, ఇది క్యాన్సిల్ కాదు. రిమైనింగ్ టూ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇవి క్యాన్సిల్, ఇవి రెండు క్యాన్సిల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు one charge will have electric field due to this one charge of side 2a equal to k cube by r square కదా. అప్పుడు electric field due to this one positive charge e plus q is k cube by r square అంటే అయితే మనకు 2a whole square కదా. సైడ్ ఎంత ఇచ్చిండు, 2a, సైడ్ 2a కాబట్టి డిస్టెన్స్ 2a ఉంటుంది మనకు, k cube by 2a square అంటే k cube by 4a square, k cube by 4a square. K value substitute చేస్తే 1 by 4 pi epsilon naught into q by
4a square. Q by 16 pi epsilon naught into a square. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ at the center of the hexagon. ఇక్కడ చూడండి చార్జెస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ అవుట్వర్డ్ ఉన్నాయి కాబట్టి రెండు చార్జెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫీల్డ్ క్యాన్సిల్. ఈ ఒక చార్జ్ మాత్రం సింగిల్ గా ఉంది. సో ఈ సింగిల్ చార్జ్ వల్లనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఇక్కడ సైడ్ 2a ఇచ్చింది కాబట్టి జనరల్ ఈక్వేషన్ లో 2a హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇది ఆన్సర్.